పెద్ద ట్రైలర్ లీక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి. అవును, కొద్ది గంటల్లోనే ట్రైలర్ రాబోతుంది. దానికంటే ముందే మన మెగాస్టార్ చిరంజీవి గారు పెద్ద ట్రైలర్ లీక్ చేసింది అనమాట. స్పెషల్ షో చేస్తారు కదా ట్రైలర్ గురించి అని. ఆల్రెడీ మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చూసిరంట. దానిలో ఒక డైలాగ్ను వర్ణిస్తూ, మీరందరూ నేను ఆడాను అనుకుంటారు సార్, కానీ నేను పోరాడాను అనే లాస్ట్ ఒక డైలాగ్ పెట్టి క్లాస్ పెట్టిన అనమాట. దీంతో పాటు కొన్ని అప్రిసియేట్స్ కూడా చేశారు అనమాట మెగాస్టార్ చిరంజీవి గారు. అందరూ తమ తమ అందరూ తమ తమ బెస్ట్ ఇచ్చిర్రు, రఫ్ ఆడించేసారు అన్నట్టు. అలాగే నేను ఎంత అనుకున్నా దాన్ని మించి ఉంది ఈ ట్రైలర్ అని చెప్పి ఒక పోస్ట్ పెట్టినమాట మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ పోస్ట్ ఏదైతే పెట్టిండో అంతా తెగ వైరల్ అయిపోతుంది అనమాట. ఇంతకు మించి ఇంకా ఏం ఉండబోతుంది, ఇంకా అసలు ఇంతగానో ఏం దాచిపెట్టారు ఈ ట్రైలర్ అనుకుంటారు. ఆల్రెడీ మనం గతంలో కూడా ఇది రంగస్థలం మూవీ అనుకుంటా, దానికి కూడా చిరంజీవి అనే ఒక ట్రైలర్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది అనమాట. ఈ సినిమాకి నేషనల్ అవార్డు రాకపోతే ఈ సినిమానికి ద్రోహం చేసినట్టు అన్న విధంగా మాట్లాడినారు. నేను అప్పుడు కూడా చూసిన అనమాట. దీనికి కూడా అంత లెవెల్లో ఆ రేంజ్ ఎలివేషన్స్ ఇస్తూ మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ నిజం ఏమై ఉండొచ్చు అంటారు కదా. ఆ డైలాగ్ ఒకటి నిజంగా నాకు చాలా నచ్చింది. అది మీరందరూ నేను ఆడాను అనుకుంటారు సార్, కానీ నేను పోరాడాను అని ఒక డైలాగ్ పెట్టి క్లాస్ పెట్టిన అనమాట. మేబీ ఇది ట్రైలర్ ఉండొచ్చు, లేకపోతే లాస్ట్కి ట్రైలర్ లాస్ట్లో రావచ్చు. నిజానికి ట్రైలర్ 3 నిమిషాలు ఉండబోతుందంట చెప్పిండు కూడా. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను నేను, ఒకసారి చూడండి. అన్నయ్య పెట్టిన పోస్ట్ అనమాట. ఈ ట్రైలర్ ఇంకా రోజు రోజుకి ఊహ మించిపోతుంది అనమాట. చాలా సార్లు చెప్తుంటా, ఆకాశాన్ని తాకినప్పుడు అది ఆకాశంలో ఉండాలా, సడన్ గా డౌన్ ఫాల్ అయింది అనుకో చెప్పాల్సిన అవసరం లేదనే విధంగా కూడా చెప్తుంటా. ఏమో ఈ సినిమా చెప్పలేం కదా, రంగస్థలాన్ని మించి ఉంటుందని కూడా చాలా మంది అంటారు. ప్రతి సినిమాలో అన్నయ్య స్టైల్ సపరేట్ గా రామ్ చరణ్ అన్న సినిమాలో ఒక దాంట్లో స్టైల్ ఉంటుంది, ఒక దాంట్లో యాక్టింగ్ ఉంటుంది, ఒక దాంట్లో మాస్ ఉంటుంది. ఇవన్నీ కలిపితే పెద్ద అనే విధంగా చాలా మంది కూడా చెప్తున్నారు. అలాగే నేను ఫుల్ వీడియో కూడా చేసిన అనమాట దీని గురించి. బుచ్చిబాబు ట్రైలర్లో ఇచ్చేదానికంటే ముందే కొన్ని ఇంటర్వ్యూలో చెప్పింది అనమాట స్టోరీ ఎలా ఉంటుంది. అది చూడని వాళ్ళ కోసం అన్నయ్య క్యారెక్టర్ ఎలా ఉంటుంది, రామ్ చరణ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, దాన్ని వివరిస్తూ ఫుల్ వీడియో చేసిన. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది, ఫ్లేవర్ ఫుల్ వీడియో చేసాను. దాంతో పాటు ఇంకా క్లియర్గా మాట్లాడు. ట్రైలర్ మరి కొద్ది నిమిషాలు రాబోతుంది కదా, ట్రైలర్ బ్రేక్ డౌన్ కూడా చేస్తా. దానితో పాటు ఈ వీడియో కూడా చూడండి, మీకు ఒక క్లియర్ అంటే మీకు ఒక అవగాహన ఉంటుంది అనమాట. ట్రైలర్ ఇంకా మనం చూసి ఎంజాయ్ చేయడానికి చాలా పాసిబుల్స్ ఉంటుంటాయి. ఓకే.